హిందూ అబ్బాయిని పటాయించి, ఆ మతం మార్చడానికి ప్రయత్నించి, ఆ తర్వాతన వినకపోతే ప్రాణాలు తీసినటువంటి ఉదంతాలు, లేదా పెళ్లి చేసుకున్నాక ప్రాణాలు తీసిన ఉదంతాల్ని హిందూ సంఘాల వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంటారు. అదే సందర్భంలో రివర్స్ అయినప్పుడు అది కూడా మనం మాట్లాడాలి. మనం వన్ సైడే మాట్లాడాల్సిన అవసరం లేదు. మనమైతే ఎవరు తప్పు చేసినా తప్పని అంటా ఉంది ఏ మతంలోనైనా. ఇప్పుడు మతపరమైనటువంటి ఇన్సిడెంట్స్ కాదు, వ్యక్తిగతమైనటువంటి ఇన్సిడెంట్స్‌లో ఉన్నా సరే, అక్కడ మతాన్ని రుద్దుతున్నప్పుడు, ఇక్కడ నిజంగా ఇక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి ఇన్సిడెంటే. ఒకటి తాజాగా వెలుగు చూసింది. బాలికను వేధించిన కేసులో 4 ఏళ్ల కిందట ఎవరైతే అనిల్ కుమార్ అనేటటువంటి వాడు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన షేక్ వల్లీ బాషా శుభకార్యాల్లో వంటలు చేస్తుంటారు. ఆయనకి భార్య, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. చిన్న కుమార్తె 2021లో ఇంటర్ చదువుతున్నప్పుడు నిడదవోలు వైఎస్ఆర్ కాలనీకి చెందినటువంటి 26 ఏళ్ల లారీ డ్రైవర్ సిరంగుల అనిల్ కుమార్ వెంటపడి ప్రేమ పేరుతో వేధించాడు. దీని మీద వల్లీ బాషా ఫిర్యాదు మేరకు అనిల్ కుమార్ మీద ఫోక్సో కేసు నమోదు. ప్రస్తుతం కేసు విచారణ తుద్దశకి చేరుకుంది. తనకు శిక్ష పడుతుందని భయంతో పాటు కేసు కారణంగా పెళ్లి కావడం లేదనే కోపంతో వల్లీ బాషాతో రాజీకి యువకుడు మళ్లీ ప్రయత్నించాడు. అంగీకరించకపోవడం చంపేస్తానని ఇటీవల బెదిరించాడు. ఇదే క్రమంలో నాటు కత్తి కొనుక్కుని ఆదివారం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాల సమయంలో షాప్ తెరిచేందుకు వచ్చిన భాష మీద అనిల్ కుమార్ దాడి చేశాడు. గొంతు, వీపు భాగాల మీద పొడిచి హతమార్చాడు. పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకున్నారు. ఇందులో మత ప్రమేయం లేదు, కానీ వ్యక్తి అవతల ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయిని, యువతల ఈ సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయి హత్య చేసినటువంటి ఉదంతం.